మార్కాపురం బస్సు ప్రమాదం ఘటనా స్థలిని హోంమంత్రి అనిత పరిశీలించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంత్రి అనితకి ప్రమాదం వివరాలు తెలియజేశారు. బస్సు ప్రమాదం ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ దుర్ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కావటం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. ఈరోజు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్ళే బస్ ఇది. తెల్లవారుజామున 6 గంటలకి అంటే ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అటు నుంచి ఆపోజిట్ లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీకోవడం వల్ల ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరు ఫైర్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్ లో కూడా నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 మెంబర్స్ ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళ, చుట్టుపక్కల సంబంధించిన అంటే ఇటువంటి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే నాతో పాటు డీజీపీ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు. ఈ రోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్ లో ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 డిసెంబర్ వరకు బస్ కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా లైసెన్స్ అన్ని పక్క పేపర్స్ తోనే వెళ్తుంది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు కేబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రామప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్ లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్ గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేట్టుగా మేము చూసుకుంటాం. మేడం గారు, కర్నూలు ఘటన తర్వాత ఇది మళ్ళీ రెండవది. కర్నూలు ఘటన జరిగినప్పుడు కూడా చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా, లేకుంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే మీ సిస్టమ్ ఫెయిల్యూర్ అని అనుకోవచ్చా? విషయం ఏంటంటేనండి, ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వటం అనేది ఉండదండి. కాకపోతే కొంచెం ఇప్పుడు యాక్ట్లు కొన్ని ఉంటాయి. నేషనల్ యాక్ట్ ప్రకారం, బేసిస్ ప్రకారం కొన్ని ఇక్కడ బస్సెస్ పర్మిట్ చేయాల్సి వస్తుంది. నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని బస్సెస్ నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని విషయాలు మన స్టేట్ పర్మిట్స్ ఉంటాయి. ఇలాంటి విషయంలో కొన్ని కండిషనల్ బేస్ చేసుకొని వాళ్ళ కండిషన్ అన్ని చూపించుకొని వస్తున్నారు. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, డ్రైవర్ నెగ్లిజెన్సీయా, లేకపోతే డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా, ఇవన్నీ కూడా నేను, డీసీపీ గారు, మంత్రి గారు ఇప్పుడే మీ ఎస్పీ గారితో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు బస్సు డ్రైవర్ ఎన్ని గంటలకి బస్సు ఈ డ్రైవింగ్ కి ఎక్కాడు అంటే అరౌండ్ 6 hours నుంచి అతను ఒకటే డ్రైవ్ చేస్తున్నాడా, స్పేర్ డ్రైవర్ ఉన్నాడా లేదా, టెక్నీషియన్ ఉన్నాడా లేదా. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చారు. కరెక్ట్ గా ఎర్రగొండపాలెంలో ఈ బస్సును ఆపారు, ఇంచుమించు 1 hour ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ కి అంటే ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే బస్సు యాజమాన్యాలు బస్సులు నడిపిస్తున్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మీరు రీసెంట్ గా చూస్తే మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మామూలుగా అంటే జనరల్ డిస్కషన్ చేస్తాం, కానీ దీని మీద ప్రత్యేకంగా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఒక నివేదిక కూడా సమర్పించమన్నారు. 1 or 2 days లో పోలీస్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు కలిపి
ఆ నివేదికను కూడా సమర్పించనున్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఎక్కడైనా సెంట్రల్ యాక్ట్ లో ఎక్కడైనా అమెండ్మెంట్ చేయాలేమో అది కూడా కనుక్కొని మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం పూర్తి అధికారాలు కొన్ని మన చేతుల్లోకి వస్తాయి కనుక డెఫినెట్ గా సెంట్రల్ యాక్ట్ ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మేము కూడా యాక్ట్ చేయలేదు. సో డెఫినెట్ గా దానికి కూడా మేము సానుకూలంగా వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పి స్టేట్ యాక్ట్ ని కూడా కొంచెం బలోపేతం చేసి నేషనల్ యాక్ట్ ని కూడా కొంచెం మార్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తామని. ఇది నేషనల్ పర్మిట్ ఉన్నది ఎక్కడి నుంచి లైసెన్సులు వస్తాయి, ఎక్కడి నుంచి పర్మిట్స్ వస్తాయని మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక మేము అదే మాట్లాడుకుంటున్నాము, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా అదే మాట్లాడుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓన్లీ ఒకటి ఉంది అంటే ఎవ్రీ బస్ కి యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకటే లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ముందు డోర్. బట్ ఇప్పుడు ఏంటంటే అందులోని కూడా రిఫార్మ్స్ చేయడానికి ఆల్రెడీ ఒక యాక్ట్ కూడా రాబోతుంది, అది కూడా నేషనల్ యాక్ట్ అక్కడ నుంచి రాబోతుంది. కంపల్సరీగా ఎవ్రీ 15 మెంబర్స్ 20 మెంబర్స్ ప్యాసింజర్ ఉన్న చోట కంపల్సరీగా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇప్పుడు విషయం ఏంటంటే అలాంటి యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు వన్ ఆఫ్ ద ట్రామాలో ఉంటారు ప్రతి ఒక్కరు. కొందరు నిద్రావస్థలో ఉంటారు, నిద్రలోనే దురదృష్టవస్తులు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే యాక్సిడెంట్ కోణంలో చూసి డెఫినెట్ గా దీని మీద ఎవరైనా నెగ్లిజెన్సీ ఉందంటే అందులో ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తి లేదు, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నా కూడా బస్సు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం, ఎక్కడ కూడా దాని మీద ఉపేక్షించే పరిస్థితి లేదు. మేమేం చెప్తున్నామంటే ఇందులో ఇంకా యాక్ట్ లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, లేకపోతే బస్సు స్ట్రక్చర్ లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని నెక్స్ట్ టైం వచ్చే బస్సెస్ అన్నింటినీ కూడా. ఇందాకే కమిషనర్ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే మన కమిషనర్ గారు అదేవిధంగా మంత్రి గారు అందరూ మాట్లాడుకునేటప్పుడు ఈ స్లీపర్ బస్సెస్ లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత లాస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని కూడా చూసుకున్నా కూడా ఈ లాస్ట్ మనం చూసుకుంటే 145 మెంబర్స్ మొత్తం దేశం మొత్తం మీద చూసుకుంటే 45 యాక్సిడెంట్స్, అందులోని ఓన్లీ స్లీపర్ బస్సెస్ కి ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి. ఎందుకంటే అందులోని ఫ్లేమబుల్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి జరిగిన తర్వాత ఆ కర్టెన్స్ అని, ఆ కుషన్ అని, వాట్ ఎవర్ ఇట్ మే, అవన్నీ కూడా ఫ్లేమబుల్. వాటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ స్లీపర్ అనేది లేకుండా ఆ ప్రయత్నం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించింది దాని మీద కూడా. సో ఇవన్నీ ఉన్నాయి, దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుందాం. దయచేసి దీన్ని యాక్సిడెంట్ గా మాత్రం తీసుకుందాం. మేడం, మీ ఎమ్మెల్యే గారికి ఒక మహిళ చెప్పిందట 100కి 108కి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా కానీ దాన్ని ఎలా చూస్తారు మీరు? ఒకసారి నేను చెక్ చేసుకుంటాం. మాకు తెలిసి మాకు ఫైర్ డిపార్ట్మెంట్ కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఆన్ గోయింగ్ వ్యక్తి అంటే కార్ లో వెళ్తూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫైర్ డిపార్ట్మెంట్ కి వెళ్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, అతను వెళ్తూ చూసి ఒక ఇద్దరిని రెస్క్యూ కూడా చేశాడు. ఇద్దరిని కాపాడి ఇంకా తన వల్ల కాక తను కొంచెం పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన 6:15 కి డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక 5 నిమిషాల ముందు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఇన్సిడెంట్ జరిగింది. ఒక 10 minutes లో ఈరోజు డిపార్ట్మెంట్ 10 minutes లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఒక 20 వెరీ గుడ్. మీ అందరి తరపున ఆయన కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా రిస్క్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైం నేను అడిగాను, ఫైర్ వాళ్ళని కూడా అడిగాను, సిఐ గారిని కూడా అడిగాను, ఏంటంటే పొజిషన్ మీరు వచ్చేసరికి చాలా హెవీగా మంటలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక 28 మంది ప్రాణాలని ఈరోజు కాపాడిన ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫైర్ డిపార్ట్మెంట్ కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు కూడా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి నేను నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ గా హరికృష్ణ ట్రావెల్స్ మారింది. పదే రోడ్డు సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తుంది. బస్సు కండిషన్ బాలేదని సిబ్బందిని ప్రయాణికులు హెచ్చరించారు. ఎర్రగొండపాలెం దగ్గర గంట సేపు బస్సును సిబ్బంది మరమ్మతులు చేసింది. సంక్రాంతి సమయంలో బస్సు కండిషన్ బాలేదని ఆర్టీఓ 36,000 జరిమానా విధించారు. మార్కాపురం బస్సు ప్రమాద మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మాంసపు ముద్దలుగా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో నెల్లూరు నుంచి ఫోరెన్సిక్ బృందాన్ని రప్పిస్తున్నారు. ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీస్ ఉన్నాయి. కుటుంబ సభ్యులు DNA ఆధారంగా మృతులను గుర్తించే అవకాశం ఉంది.
మరోవైపు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారం సీఎంకే ఎస్పీ, కలెక్టర్ వివరించారు. ప్రమాద సమయంలో 35 మంది ఉన్నారని తెలిపారు. ప్రమాదంలో 13 మంది మృతి చెందారు, 22 మంది గాయపడినట్లు వివరించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. బస్సు ప్రమాదంపై డ్రైవర్ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పాడని తెలిపారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి వస్తుందని అధికారులు సీఎంకు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా క్షతగాత్రులను మార్కాపురం సిఐ సుబ్బారావు కాపాడారు. మార్కాపురం మండలం రాయవరం మెడికల్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు సమాచారాన్ని తెలుసుకున్న సిఐ సుబ్బారావు వెంటనే అగ్నికి ఆహుతైన బస్సు ఎక్కి క్షతగాత్రులను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషించారు. బస్సులో ఒకవైపు మంటలు వస్తున్నాయి, మరోవైపు క్షతగాత్రులను బయటకు తీసేందుకు అహర్నిశలు శ్రమించిన క్షతగాత్రులను బయటకు తీశారు. రైట్, ఇక దీనిపై మనతో మాట్లాడటానికి మార్కాపురం సిఐ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే మంటల్లో చాలా మంది కాలిపోతుంటే మీరు రక్షించారు. చూసిన వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. మీరు ఒక రియల్ హీరో అని కూడా అంటున్నారు సార్. మీకేమనిపిస్తుంది సార్? థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కాల్ రావడం జరిగింది. టిప్పర్ అను బస్సు కొంచెం యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల ఫైర్ వస్తుందని చెప్పిన తర్వాత అటువైపు వెళ్ళి మహేష్ అనే వ్యక్తి కాల్ చేయడం జరిగింది మేడం. ఇమీడియట్ గా మేము విత్ ఇన్ 7 minutes లో సీన్ ఆఫ్ అఫెన్స్ కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి అప్పటికే చూస్తుంటే సీన్ చాలా దయనీయ హృదయ వినాయక పరిస్థితుల్లో కేకలేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆ ఎగ్జిట్ డోర్ ని కొంతమంది ఓపెన్ చేశారు. పక్కన ఇంకొక దాన్ని ఆ బ్రేక్స్ గ్లాసెస్ బ్రేక్ చేసి మాక్సిమం ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల కనిపిస్తున్న వాళ్ళందరినీ కూడా ఫస్ట్ లో వాళ్ళని బయటకు తీసి అంబులెన్స్ మా పోలీస్ వెహికల్ ద్వారా నేను మా ఫైర్ ఆఫీసర్ అయిన రామకృష్ణ సివిలియన్స్ సహాయంతో వెంకటేశ్వర్లు వీళ్ళతో
డ్రైవర్ అయిన లక్ష్మి వీళ్ళతో కొంతమందిని హెల్ప్ తీసుకుని వాళ్ళని రక్షించడం జరిగింది మేడం. దీనిలో అందరూ కూడా చాలా దయనీయమైన స్థితి, మ్యాక్సిమం ఉన్న దానిలో మనం సేవ్ చేయగలిగాం మేడం. థ్యాంక్ యూ సార్. మీకు అసలు ఏ సమయానికి సమాచారం అందింది సార్? మార్నింగ్ 6 o'clock మేడం. 6:04 మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సివిలియన్స్ కాల్ చేశారు. కాల్ చేసిన విత్ ఇన్ ద 7 minutes లో మేము సీన్ ఆఫ్ అఫెన్స్ కి రీచ్ అయ్యాం మేడం. సార్ ఇప్పుడు కొంతమంది అయితే క్షతగాత్రులు హాస్పిటల్లో ఉన్నారు సార్, వాళ్ళకి ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయి సార్? మేడం వాళ్ళకైతే మంచిగా అందరికీ కూడా మంచిగా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయ ఎస్పీ గారు, మా డీజీపీ సారు, అందరూ కూడా హోమ్ మినిస్టర్ మేడము, మా ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించి వాళ్ళందరికీ కూడా మంచిగా ట్రీట్మెంట్, కొంతమందిని బెటర్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం మేడం. సార్ ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అయితే చాకచక్యంగా కూడా స్పందించారని కూడా చాలా మంది అభినందిస్తున్నారు సార్, దానికి మీరేమంటారు? మేడం ఇమీడియట్ గా జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ గా రీచ్ అయ్యాం మేడం. రీచ్ అయ్యి మాక్సిమం ఎవరినైతే మనం రిస్క్ చేయగలిగినామో అందరినీ కూడా రిస్క్ చేసాం మేడం. అన్ఫార్చునేట్లీ కొంతమంది హెవీగా ఈ ఫైర్ రావడం వల్ల కొంతమంది అక్కడే ఉండిపోయి కింద పడిపోవడం వల్ల వాళ్ళని కొంచెం రిస్క్ చేయలేకపోయాం. అది చాలా బాధేస్తుంది మేడం. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళినప్పుడు అసలు మంటలు ఎలా ఉన్నాయి అంటే మీరు అక్కడ చాలా మందిని రక్షించారు, ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి అక్కడ? అప్పుడు మేము వచ్చేసరికి చాలా దయనీయమైన స్థితిలో ఉంది మేడం. చాలా కేకలు, ఆర్తనాదాలు, పబ్లిక్ చాలా ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఆ టైంలో మేము ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్తో అక్కడికి వెళ్ళేసి మ్యాక్సిమం ఒక 20 members ని కిందకి దించి వాళ్ళందరినీ కూడా రిస్క్ చేసి హాస్పిటల్ పంపించడం జరిగింది మేడం, త్రూ అంబులెన్స్ అండ్ పోలీస్ వెహికల్స్ ద్వారా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ.